అందరికీ నమస్కారం. ఈరోజు శివానంద లహరిలోని 13వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానంద లహరిలోని 13వ శ్లోకం. ఓం నమః శివాయ. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణా స్త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, మహాదేవ, ముల్లోకములందును దీన రక్షాపరుడవు నీ ఒక్కడవే కలవు. నేనును సంసార తాపములను సహింపలేక దీనుడనై నీవే దిక్కుగా నీ పాలబడి ఉన్నాను. నా వంటి దీనులింకెందునూ కానరారు. కనుక దయచూపి ఆత్మజ్ఞాన మొసగి ఈ దీనుని సంసార తాపముల నుండి రక్షింపుము. నీ సేవకు దూరమైన సారములేని ఈ సంసారములో మతిలేక తిరుగు గుడ్డివాడైన నన్ను మిక్కిలి కరుణతో రక్షించుట మంచిది. ఓ పశుపతి, నాకంటే వేరొక దీనుడు మరియు నీకంటే వేరొక దీనరక్షకుడు శరణు పొందతగినవాడు ముల్లోకములలో ఎవరు కలరు? రేపు 14వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.